35వ వార్డులో మేడే సందర్భంగా వార్డు శానిటరీ సిబ్బంది జెండా ఆవిష్కరణ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో 35వ వార్డు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి కష్టకాలంలో కూడా 1981లోనే 25,000 మందితోనే పెద్ద ర్యాలీ తీశారు. మాకేంటంటే ఈ ఎర్రజెండా మాకు కావాలి, మాకు పని దినాలు 8 గంటలకు కుదించాలి, 8 గంటలే మాకు కావాలని చెప్పేసి నానా సైకిల్ ధర్నాలు చేసి ఆ పోరాటంలోనే చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. చాలామంది తూట్లు ప్రాణాలు చేసిన తర్వాత 1984లోనే 25 లక్షల మందితో కూడా పెద్ద పోరాటాలు చేసి ఆ ప్రాణత్యాగాలు చేసిన తర్వాత అప్పుడు మన 8 గంటల పని దినాలు కుదించారు గవర్నమెంట్. అప్పటి నుంచి మనకి ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా రక్తం వేరే పారుతుంది. అంత రక్తం పారుతుంటే ఒక మూల ముసలిలో మేట్ చేసిందంటే అయ్యో అంత రక్తం పారుతుంది వీళ్ళు చనిపోయారని చెప్పి ఆ గుడ్డ తీసుకొచ్చి ఆ రక్తంలో ఉంచి ఇదే మా ఎర్ర జెండా అని చెప్పేసి అప్పటి నుంచి మనకు మేడే స్వతంత్రం మనకు వచ్చింది. అలాగే మోడీ ప్రభుత్వం కూడా 44 చట్టాలు ఉంటే 4 చట్టాలు కుదించాడు. మోడీ కూడా 12 గంటలు పని చేయమంటాడు. ఇప్పుడు 8 గంటలు పని చేస్తున్నాం. అది మోడీ ఏంటంటే 12 గంటలు పనిస్తున్నాడు, కుదిస్తున్నాడు. ఆ కుదించుకుంటా మనకు ఉండాలంటే ఈ నెల 20వ తారీఖు సైకిల్ ఉంది. అందరూ కూడా సైకిల్లో మళ్ళీ పాల్గొవాలి. ఎందుకంటే మనకి మోడీ ప్రభుత్వం చాలా చట్టాలు తీసేస్తాడు, 4 చట్టాలు కుదించాడు. దళితులు కూడా చాలా అవమానకరంగా చూస్తున్నారు. అందుకే కూడా మన ఈ మేడే రోజు 20వ తారీఖున పెద్ద సమ్మె ఉంది. ఆ సమ్మె మీరు అందరూ కూడా రావాలి. మేము పిలుపునిస్తాం, పిలుపుని చేస్తూ మీరు అందరు రావాలి అమ్మా. ఇప్పుడు సల్యూట్ అంటే ఎలాగండి, ఆర్డర్ అంటే ఎలాగండి. సల్యూట్ ఆర్డర్, సల్యూట్ ఆర్డర్, సల్యూట్ ఆర్డర్. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి 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 మేడే, వర్ధిల్లాలి 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 మేడే. కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి, కార్మికులారా ఏకం కండి. వర్ధిల్లాలి మేడే. 1881లోనే మనకి కార్మికులందరూ కూడా 24 గంటలు పని చేయమని కుదించారు. అప్పుడు ఆ టైంలోనే 20 గంటలు 4 గంటలు కుదించిన తర్వాత రాత్రి తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోతే రాత్రి 10 గంటలకు 11 గంటలకు వచ్చారు. మళ్ళీ తండ్రి ఎలాగో కొడుకు తెలియదు. అలాంటప్పుడు కూడా అంత త్యాగాలు చేసి పని చేశారు. అప్పుడు ఏంటంటే 1884లోనే 25 లక్షల మందితోనే కార్మికులందరూ కూడా పెద్ద ర్యాలీ ప్రదర్శన చేశారు. ఆ టైంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే చాలామంది షూట్ చేసి చాలామంది చంపిస్తున్నారు. చంపిన తర్వాత రక్తం అప్పుడు చంపిన తర్వాత అనమాట పారిన తర్వాత అదే రక్తంలోనే ఒక ముస్లిం ఏజెంట్ శ్రీకాకుళం నగరంలోని అమెరికా ఒక శ్రీకాకుళం నగరంలోని రక్తం వేరే పారుతుంటే మూలని ముస్లిం ఏడ్ చేసిందంటే ఆ రక్తంలో గుట్ట ముంచేసి ఇదే మా ఎర్రజెండా అని చెప్పేసి సాటి చెప్పింది. అప్పటి నుంచి మనం మేడే ప్రధాన మనం చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనం 8 గంటల పని మనం చేసుకుంటున్నాం. అలాగే మోడీ ప్రభుత్వం కూడా 44 చట్టాలు ఉంటే 4 చట్టాలు కుదించాడు. కుదించిన తర్వాత మోడీ